Hello, hi Andy. This is your Parishram. Welcome to Avidya C Academy. Now, in this class, let us discuss about few points about students how to overcome stress. మనం ఈ క్లాస్లో ముఖ్యంగా 10th క్లాస్ మరియు ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి విద్యార్థులను బేస్ చేసుకుని ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు మార్చిలో జరగబోయే ఎగ్జామ్స్, ఎస్పెషల్గా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ మార్చ్ 5th నుండి వాళ్ళ ఎగ్జామ్స్ రాయడానికి సిద్ధమవుతున్నారు. అలాంటి వారిని ఉద్దేశించి ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఎందుకంటే విద్యార్థులు ఈ సమయంలో చాలా సఫర్ అవుతూ ఉంటారు. అంటే చాలామంది ఈవెన్ మా కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థులు కూడా, సార్ మేము బాగా చదువుతున్నాం, అయినా మాకు గుర్తుకుండట్లేదు, చదువుతున్నప్పుడు గుర్తుకుంటుంది, చదివిన వెంటనే రాస్తే గుర్తుకుంటుంది, కానీ నెక్స్ట్ డే చూసినట్టయితే మనకు మొత్తం మర్చిపోతున్నాం సార్, అంటే మొత్తం మైండ్ అంతా కూడా బ్లాంక్ అయిపోతుంది అని ఇలాంటి కొన్ని వాళ్ళలో ఉన్నటువంటి డౌట్స్ ఉన్నాయండి. సో అలాంటి అందరి కోసం కూడా, అంటే నాట్ ఓన్లీ ఇన్ మై కాలేజ్ స్టూడెంట్స్, బట్ వాట్ ఎవర్, ఎక్కడైనా సరే ఎవరైతే ఇంటర్మీడియట్ మరియు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయబోతున్నారో వాళ్ళ అందరికీ కూడా ఈ వీడియో ఉపయోగపడుతుందని ఉద్దేశించి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఓకే అండి, ముఖ్యంగా ఈ వీడియోలో ఒక 10 పాయింట్స్ అయితే మీకు చెప్పడం జరుగుతుందండి. ఎలా మీరు దీన్ని హ్యాండిల్ చేయడం, ఎలా ఓవర్టేక్ చేయడం అనే విషయాన్ని ఉద్దేశించి ఒక 10 పాయింట్లు తీసుకోవడం జరిగింది. వాటిని మీకు నేను ఒకటొకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఖచ్చితంగా మీరు ఈ 10 పాయింట్లను మీరు గుర్తించుకున్నట్లయితే 100% మీరు టెన్షన్ ఫ్రీగా ఉండగలరు. మీరు అనుకున్నది అక్కడ ప్రజెంటేషన్ చేయగలరు. మీకు ఎన్ని మార్కులు రావాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అన్ని మార్కులు 100% అయితే వస్తాయండి. సో వాట్ ఎవర్ ఆ పాయింట్స్ ఏంటి అనేది మనం వన్ బై వన్ ఈ వీడియోలో చూద్దాం. మన వీడియోలో మొట్టమొదటి పాయింట్ వచ్చేసి ఏంటంటే, చాలా మంది విద్యార్థులు ఎగ్జామ్స్ అనగానే చాలా టెన్షన్ పడిపోతుంటారు. కానీ మన జీవితంలో, అంటే నిజ జీవితంలో కానీ స్టూడెంట్ లైఫ్లో కానీ ఎక్కడైనా సరే మనం వదిలిపెట్టాల్సింది ఏంటంటే టెన్షన్. అందుకే మనం ఫస్ట్ టెన్షన్ పడకుండా ఉండాలండి. ఇది ఫస్ట్ పాయింట్. ఏ పనిని చేయండి, టెన్షన్తో చేస్తే 100% అది ఫెయిల్ అవుతుందండి. టెన్షన్ పడకుండా చేస్తే ఖచ్చితంగా 100% అది సక్సెస్ అవుతుందండి. సో కాబట్టి ఫస్ట్ పాయింట్ మనకు ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే టెన్షన్ ఫ్రీ. మనం టెన్షన్ లేకుండా ఉండగలగాలి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు టెన్షన్ ఫ్రీగా ఉండాలి. అంటే నో టెన్షన్. ఎలాంటి సిచ్యువేషన్లో కూడా మనం టెన్షన్ పడదు, అంటే గాబర పడదు. సో అప్పుడు నువ్వు అనుకున్న పని ఖచ్చితంగా నువ్వు చేయగలవండి. అది ఫస్ట్ పాయింట్. కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్తా. చూడండి, ఒకసారి మీరు ఎక్కడికైనా వెళ్ళండి, వాళ్ళు మిమ్మల్ని తొందరలో, అంటే మిమ్మల్ని స్పీడప్ చేసి, అంటే మిమ్మల్ని ఏదో కన్ఫ్యూజ్ చేసేసి వాట్స్ యువర్ నేమ్ అంటే, లేదంటే వాట్స్ యువర్ ఫాదర్స్ అని అంటే మీరు మీ నేమే చెప్తారన్నట్టు. అంటే అంత టెన్షన్ అనేది స్టార్ట్ అవుతుందండి. కాబట్టి ఏ విషయాలు కూడా భయపడద్దు. భయపడకుండా ఉంటేనే మీరు అనుకున్నటువంటిది ప్రజెంటేషన్ చేయగలరు. కాబట్టి నథింగ్ టు వరీ, నో టెన్షన్. టెన్షన్ వద్దు. దిస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఏంటంటే మనకు రీడింగ్ రిపీటెడ్లీ. Yes. సో వాట్ ఈస్ దిస్ మీనింగ్? రీడింగ్ రిపీటెడ్లీ అంటే చాలా మంది విద్యార్థులు చూస్తున్నటువంటి రెండో క్వశ్చన్ ఏంటంటే, సార్ మేము ఒక క్వశ్చన్కి ఆన్సర్ని ఎన్నిసార్లు చదివినా గుర్తుండట్లేదు సార్. ఈరోజు చదువుతున్నప్పుడు గుర్తుకుంటుంది, అదే క్వశ్చన్కి ఆన్సర్ను ఈరోజు రాయాల్సి వస్తే రాస్తున్నాం, కానీ నెక్స్ట్ డేకి వచ్చేవరకు నేను మర్చిపోతున్నా సార్ అంటుంటారు. కానీ అది 100% రాంగ్ అండి. ఎందుకు అంటే, మీరు 10th క్లాస్ లోపు చదివినటువంటి ఎడ్యుకేషన్ వన్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇంటర్మీడియట్కి ఎంటర్ అయినప్పటి నుండి చదువుతున్నటువంటి ఎడ్యుకేషన్ వన్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో కాబట్టి మీరు ఇప్పుడు ఏ క్వశ్చన్కి అయితే ఆన్సర్ నేర్చుకున్నారో ఆ క్వశ్చన్కి ఆన్సర్ని గతంలో మీరు ఎప్పుడు కూడా చదువుకుంటారండి. అంటే ఆ ఆన్సర్ అనేది మీకు ఫస్ట్ టైం ఎదురై ఉంటుంది. అందువల్లనే మీకు ఆ క్వశ్చన్ అనేది గుర్తించుకోవడానికి ఎక్కువగా
మీకు గుర్తుండలేకపోతుంది. ఎక్కువ టైం కూడా తీసుకుంటుంది. అదే ఫస్ట్ కారణం. మరి అలాంటి వాటిని ఎలా మనం గుర్తించుకోవాలంటే ఒకటే పాయింట్ అండి. ఆ క్వెషన్‌ని 1కి 10 సార్లు చదవండి. 100% ఆ యొక్క ఆన్సర్ మీకు నోటెడ్ అయిపోతుంది. నో డౌట్ ఎట్ ఆల్. ఇది మీరు ఒకసారి చేసి చూడండి. మీరే దానికి రిజల్ట్ ఏంటి అనేది రిపోర్ట్ చేయండి. దీనికి ఒక బెస్ట్ లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. యాక్చువల్‌గా మనకు దేశంలో యూ నో వెరీ వెల్ అబౌట్ దిస్. అంటే డిఫరెంట్ రిలీజియన్స్ ఉన్నారు. అంటే హిందూస్ కానీ, ముస్లిమ్స్ కానీ, సిక్ కానీ అలా వాటెవర్ డిఫరెంట్ రిలీజియన్స్ పీపుల్స్ ఉన్నారు. ఇందులో మనకు హిందూస్ నేమ్స్ ఎక్కువగా తెలుసు. అంటే ఇంకా రూరల్ ఏరియా బ్యాక్‌గ్రౌండ్ మనం చూసినట్టయితే మనం ఊళ్ళల్లో ఎల్లయ్య, పుల్లయ్య, మల్లయ్య, తిమ్మక్క ఇలాంటి నేమ్స్ అందరికి కూడా తెలుసు. ఈజీగా మనం ఒకసారి ఆ నేమ్ ఎవరైనా చెప్పగానే క్యాప్చర్ చేసేసుకుంటాం. కానీ ముస్లిమ్స్ వాళ్ళ నేమ్స్ చూసినట్టయితే మనకు కొంచెం కొత్తగా ఉంటాయి మనకి. ఎందుకంటే వాళ్ళు మనకి ఎక్కువ టచ్‌లో ఉన్నారు కదా! వాళ్ళ పరిచయాలు మనకు తక్కువ కదా! అందుకని వాళ్ళ యొక్క నేమ్స్ మనకు కొత్తగా ఉంటాయి. వాళ్ళు ఒక నేమ్ చెప్తే దాదాపుగా ఆ నేమ్ చెప్పినప్పుడు కూడా మనకు ప్రొనౌన్సియేషన్ చేయడం రాదు. అంతెందుకు ఈవెన్ నేనైనా లేదంటే మా కొలీగ్స్ అయినా గాని చెప్తున్నట్టు మాట ఏంటంటే, మన క్లాస్‌లో ముస్లిం స్టూడెంట్స్ ఉన్నట్లయితే వాళ్ళ నేమ్స్ మనకు నోటెడ్ కావాలంటే ఒక 1 ఇయర్ గడవాల్సిందే. అంటే ఆ 1 ఇయర్‌లో వాళ్ళ నేమ్స్ మనం రిపీటెడ్‌గా మనం అడుగుతూ ఉంటాం. అప్పటికి గాని వాళ్ళ యొక్క నేమ్స్ మనకు నోటెడ్ కావు. అంటే దీని అర్థం ఏంటంటే వాళ్ళ నేమ్స్ అనేది మనం కొత్తగా వింటాం. సో, కాబట్టి మనకు అర్థం కాదు. మనకు నోటెడ్ కావు. గతంలో మనం విన్నటువంటి నేమ్స్ అని అనుకోండి ఈజీగా మనకు నోటెడ్ అయిపోతాయి. అట్ ద సేమ్ టైం కొన్ని హిందూస్ నేమ్స్ కూడా ముస్లిం వాళ్ళకి కొత్తగా ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఈజీగా ఆ నేమ్స్‌ని క్యాప్చర్ చేయలేరు. అలాగే ప్రతి వాళ్ళకి ఎక్కడైనా సరే మనకు తెలియని విషయం ఏదైనా కొత్తగా మనం వింటున్నాము అంటే ఆ విషయం మన మైండ్‌లోకి అంత ఈజీగా ఇన్సెర్ట్ కాదండి. కాబట్టి నా ఉద్దేశ్యం ఏంటంటే మీకు క్వెషన్‌కి ఆన్సర్ గుర్తుండట్లేదంటే దాని ఉద్దేశ్యం ఏంటంటే ఆ ఆన్సర్ మీకు కొత్తదై ఉంటుంది కాబట్టి దాన్ని రిపీటెడ్‌గా చదవండి. ఇదొకటే నా నుంచి వచ్చేటువంటి సమాధానం. యెస్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనం ఒక క్వెషన్‌కి ఆన్సర్ గుర్తుండట్లేదంటే దాన్ని మీరు అనాలిసిస్ చేయట్లేదు. అంటే దాని యొక్క మీనింగ్ మీకు పర్ఫెక్ట్‌గా తెలియట్లేదు అన్నది కూడా ఇంకొక రీజన్ అయి ఉంటుంది. ఫస్ట్ రీజన్ ఏంటంటే మనకు ఆన్సర్ కొత్తదయింది. సెకండ్ రీజన్ ఏంటంటే మనకు ఆన్సర్ మీనింగ్ తెలియట్లేదు. మీనింగ్ తెలిస్తే గుర్తుంటుంది. బట్ మీనింగ్ అంటే మనకు వాళ్ళు ఎక్స్‌ప్లనేషన్ అనేది ఒక ప్రాపర్‌గా ఇవ్వట్లేకపోవడము, లేదంటే మీరు ఆ టైంలో వినకపోవడము ఏదో ఒకటి మిస్‌కమ్యూనికేషన్ అయి ఉంటుంది కాబట్టి మీకు ఆన్సర్ అనేది గుర్తుండకపోవడానికి ఎక్కువ రీజన్ ఉంటుంది. సో, కాబట్టి మీరు అలాంటి ఆన్సర్స్‌ని మీరు గుర్తుపెట్టుకోవాలంటే ఎక్కువ సార్లు వీలైనంత ఎక్కువ సార్లు మీరు రివైజ్ చేయాలండి. ఇది నెక్స్ట్ మన ముందున్నటువంటి పాయింట్. ఇక నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఏది ఏమైనప్పటికీ కూడా మనం బీ కాన్ఫిడెంట్. అంటే ఏంటి అంటే మనం బీ కాన్ఫిడెంట్. అంటే ఒక స్టూడెంట్‌గా మన స్టూడెంట్ లైఫ్‌లో చాలా కాన్ఫిడెంట్‌గా ఉండాలి. విల్ పవర్‌తో ఉండాలి. ఎందుకు అంటున్నా అంటే నేను ఆల్రెడీ ఎగ్జామ్స్ అనేది గత సంవత్సరం నుంచి రాస్తూనే ఉన్నాం. వీకెండ్ టెస్ట్ రాస్తారు. క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ప్రీ ఫైనల్స్, మిడ్ టర్మ్స్ ఇలా అన్ని ఎగ్జామ్స్ రాస్తూనే ఉంటాం కదా! అందులో మళ్ళీ కొత్త క్వెషన్‌లు ఏముంటాయి? రిపీటెడ్‌గా వచ్చే క్వెషన్‌లే ఉంటాయి. సో, కాబట్టి మీరు ఈ క్వెషన్‌లకు ఆల్రెడీ ఆన్సర్స్ నేర్చేసుకుంటారు. ఆన్సర్స్ రాసి ఉంటారు కూడా. కానీ ఎగ్జామ్స్ అనేది మీ మైండ్‌లో ఒక ఫియర్‌ని క్రియేట్ చేస్తుంది. కాబట్టి మీరు ఆ ఫియర్‌ని పక్కకెట్టి కాసేపు నాకు అన్ని క్వెషన్‌లకి ఆన్సర్‌లు వచ్చు అని ఆ విధంగా బలంగా మీరు నమ్మండి. ఖచ్చితంగా మీలో కాన్ఫిడెంట్ లెవెల్స్ డెవలప్ అయితాయి. మీరు అనుకున్నటువంటి ఆన్సర్స్‌ని అక్కడ మీరు ఎగ్జామ్ హాల్‌లో ప్రజెంటేషన్ చేయొచ్చు. సో, కాబట్టి ఎప్పుడు కూడా మన నిజ జీవితంలో కూడా మనం కాన్ఫిడెంట్‌గా ఉండాలి. అప్పుడే మనం అనుకున్నది మనం అచీవ్ చేయగలం. యెస్. ఇది కూడా మన మైండ్‌లో ఒకటి గుర్తుంచుకోవాలి. ఇంకా దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి మీకు ఏం చెప్పానంటే సైకాలజీలో ఒక వర్డ్ ఉందండి. అదేంటంటే డేజావు. అసలు డేజావు అనే వర్డ్ దేన్ని ఇండికేట్ చేస్తుందంటే నేను క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను చూడండి. డేజావు. యెస్. ఏంటి దీని మీనింగ్ అంటే ఏదైనా ఒక విషయాన్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే అంటే డేజావు అనే మీనింగ్ పర్ఫెక్ట్‌గా మీకు ఎక్స్‌ప్లనేషన్ చేయాలంటే ఒక రోజు మనం ఎక్కడికైనా అనుకోకుండా వెళ్తున్నాం. లేదంటే మన కాలేజ్‌కి వెళ్తున్నప్పుడు మనం బస్ స్టాప్‌లో బస్ కోసం వెయిటింగ్‌లో అదే బస్ స్టాప్‌లో
మనకు తెలియకుండా ఒక బాయ్ ఎవరో అన్నోన్ పర్సన్ ఆ బస్ స్టాప్ లో వెయిటింగ్ లో ఉన్నారు. అతను ఎలా ఉంటాడంటే అతని డ్రెస్సింగ్ స్టైల్స్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ప్లస్ హెయిర్స్ కి రంగురంగులు వేస్తాడు. అంటే ఇటువైపు వైట్ కలరు, ఇటువైపు రెడ్ కలరు, ఇటువైపు బ్లాక్ కలర్, ఈ విధంగా ఉంటుంది. మళ్ళీ దాన్ని ముడి వేయడం కూడా జరుగుతుంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఆ పర్సన్ అనేది మనకు డిఫరెంట్ కనపడుతున్నాడు. హెయిర్ స్టైల్ కానీ, డ్రెస్ స్టైల్ కానీ, అతను చేసే పనులు కానీ, ఏదైనా మనకు వెరైటీ ఉన్నాడు ఆ పర్సన్, ఆ బాయ్. అప్పుడు మనం ఏం చేస్తాం, ఓ 2-3 టైమ్స్ ఇలా లుక్ చేసుకుంటాం. చూడు అతను ఎలా ఉన్నాడు, లేకపోతే మనం మనతో పాటు ఇద్దరు ముగ్గురు అనుకో, ఆ బాయ్ చూడు ఎలా ఉన్నాడు, అలా తయారైండు, ఏంటి అసలు చూడు, ఒకసారి చూడు, అలా అని 2-3 టైమ్స్ మనం చూస్తుంటాం. ఎస్, వెరీ క్లియర్. ఆ రోజే ఆ బాబుని మనం ఫస్ట్ టైం చూడడం అనుకోండి. కానీ అలా ఉండడం వల్ల ఆ పిల్లగాడు, ఆ బాబు వింతగా ఉండడం వల్ల మనం 2-3 టైమ్స్ ఆ బాబుని మనం చూసాం అంతే. ఎస్, కాసేపట్లో మన బస్సు వచ్చేసింది, మనం బస్సులోకి ఎక్కాం, మనం మనం ఎక్కడికి రీచ్ అవ్వాలనుకున్నామో అక్కడికి వెళ్ళిపోయాం. ఆ బాబు కూడా ఎక్కడికి వెళ్ళిపోయాడో మనకు సంబంధం లేదు. జస్ట్ 1 డేనే 2-3 టైమ్స్ చూసాం. బట్ ఒక 1 ఇయర్ తర్వాత, 1.5 ఇయర్ తర్వాత ఎక్కడో మళ్ళీ మనం సినిమాకి వెళ్ళడమో, లేదంటే టెంపుల్కి వెళ్ళడమో, లేదా బేకరీకి వెళ్ళడమో, షాపింగ్కి వెళ్ళడమో వెళితే ఆ బాబు మనకు అనుకోకుండా తారసపడితే, అంటే మనకు ఎదురైతే, మన మైండ్ మనకు చెప్తూ ఉంటుంది, ఈ బాబును నేను ఎక్కడో చూశాను. బట్ ఎక్కడ చూశానో ఎగ్జాక్ట్‌గా ప్లేస్ ఐడియా రావట్లేదు కానీ సంథింగ్ ఈస్ దేర్. నేను ఎక్కడో ఇతన్ని చూశాను అని మైండ్‌లో మనకు తెలియని క్వెషన్ అనేది ఫార్మ్ అయితదండి. మీకు ఇది జరిగిందని నేను అనుకుంటున్నాను. జరిగి ఉండొచ్చు కూడా. మీరు దాన్ని ఒప్పుకోవాల్సినటువంటి నిజం. యెస్. కాసేపు అయిన తర్వాత ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు బాగా థింక్ చేస్తాం. అన్ని విషయాలు పక్కకెట్టి థింక్ చేస్తుంటాం మనం. అంటే మనం నడుస్తూనే ఉంటాం గానీ, ఈ బాబుని ఎక్కడ చూసా అలా మనం ఏదో బాగా డీప్‌గా థింక్ చేస్తే ఓకే. ఐ గాట్ ఆన్సర్ అంటాం. నేను ఒకరోజు బస్ స్టాప్‌లో వెయిట్ చేస్తున్నప్పుడు ఇతను డిఫరెంట్ హెయిర్ స్టైలు, డిఫరెంట్ డ్రెస్సింగ్ స్టైల్స్ ఉన్నాడు. అతనే ఇతను అని చెప్పేసి మనం చేస్తాం. మనం చూసింది ఒకేసారండి. అన్నోన్ పర్సన్‌ని మనం చూసింది ఒకేసారి. కానీ 1.5 ఇయర్ తర్వాత కూడా ఆ బాబుని మన మైండ్‌లోనే ఉంచుకున్నాం. సో, అలాగే మీరు ఏ క్వెషన్‌కైతే ఆన్సర్స్‌ని మనసు పెట్టి చదువుతారో, అనాలిసిస్‌గా చదువుతారో, మీనింగ్‌ఫుల్‌గా నేర్చుకుంటారో, అలాంటి క్వెషన్‌కి ఆన్సర్స్ అనేది ఖచ్చితంగా మర్చిపోకుండా ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. మీరెప్పుడైతే ఎగ్జామ్ హాల్‌కెళ్తారో, మనకు తెలియని క్వెషన్‌లు వచ్చినా, అంటే ఈ క్వెషన్ మనం గతంలో క్లాస్‌లో విన్నా గాని, లేదంటే మనం బుక్స్‌లో చదువుతున్నప్పుడు ఒకసారి చదివినా గాని, ఈ ఈ క్వెషన్‌కి సంబంధించిన ఆన్సర్స్‌ని మనం అక్కడ ప్రెజెంటేషన్ చేయగలమండి. దట్ ఈస్ డేజా వు. డేజా వు అంటే ఏంటంటే, ఎప్పుడో చూసి వదిలిపెట్టినటువంటి విషయాలను చాలా కాలం తర్వాత కూడా మనకు తెలియకుండా మన బ్రెయిన్‌లో ఏదో ఒక మూల నుండి మనకది రావాల్సిన టైంలో అవి మనకు బయటికి వస్తుంటాయండి. దట్ ఈస్ కాల్డ్ ఏంటి మనకి డేజా వు. క్లియర్? యెస్. ఇది మనకున్నటువంటి ఒక పాయింట్ అండి. ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే మనం ఎగ్జామ్‌కెళ్ళిపోతామండి. ఎగ్జామ్‌కెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తామంటే మనం, ఎగ్జామ్ సెంటర్‌కెళ్ళిపోతాం. ఆ ఎగ్జామ్ సెంటర్‌కెళ్ళిపోయినప్పుడు కూడా చాలా మంది ఏం చేస్తున్నారంటే, ఇంకా బుక్స్ తీసి చదువుతూనే ఉంటారండి. అది నా దృష్టిలో రాంగ్. సరే వాటెవర్ ఇప్పుడున్నటువంటి జనరేషన్‌లో కొంతమంది స్టూడెంట్స్ అయితే, అంటే వాళ్ళు మంచి స్టూడెంట్సే. నేను ఎవరినైతే స్టడీ చేశానో వాళ్ళు మెరిట్ స్టూడెంట్సే. వాళ్ళు కూడా ఏం చేస్తారంటే, ఎగ్జామ్ స్టార్ట్ అయితుంది 5 నిమిషాలు ఉందనంగా కూడా వాళ్ళు మెటీరియల్ తిప్పేస్తూనే ఉంటారండి. అది రాంగ్ అని చాలా మంది ఎక్స్‌పర్ట్ చెప్తున్నారు. అదొకసారి మీరు ఆలోచించండి. మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేయండి. నేనైతే దాన్ని కరెక్ట్‌గా ఇది చేయండి అని చెప్పలేను. ఎందుకంటే చెప్పా కదా! నేను మెరిట్ స్టూడెంట్స్ కూడా స్టడీ చేశాను. వాళ్ళు అలా చేసిన వాళ్ళు కూడా మంచి మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. సరే, సింపుల్ ఒక మాట చెప్పాలంటే ఏంటంటే, ఖచ్చితంగా వి హావ్ టు స్టాప్ అవర్ ప్రిపరేషన్ అట్‌లీస్ట్ 1 అవర్ బిఫోర్ ద ఎగ్జామినేషన్ స్టార్ట్. ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే కంటే ముందే 1 అవర్‌లో, అంటే 1 అవర్ గ్యాప్‌లో మనం ప్రిపరేషన్ ఆపేసి ఉంచాలి. అది పాసిబిలిటీ అయితే చేయండి. లేకపోతే లేదు. దట్ ఈస్ యువర్ చాయిస్. కానీ ఎగ్జామ్ సెంటర్‌లోకి వెళ్ళిన తర్వాత మనకక్కడ ఇన్విజిలేటర్ మనకి ఎగ్జామ్ పేపర్ ఇస్తే, అంటే క్వెషన్ పేపర్ ఇస్తే, మీరు ఆ క్వెషన్ పేపర్‌ని చాలా క్లియర్‌గా చదవండి. క్లియర్‌గా, క్లారిటీగా చదవండి. ఎందుకంటే ఈ మధ్యన క్వెషన్స్ అన్ని కొన్ని తిక్క తిక్క వస్తున్నాయండి. విచ్ ఆఫ్ ది నాట్ ఫాలోయింగ్, విచ్ ఆఫ్ ది నాట్ ఫాలోయింగ్ అనే క్వెషన్‌లు మీరు ఈ మధ్యలో మల్టిపుల్ చాయిస్‌లో చూసుంటారు ఆబ్జెక్టివ్‌లో. అలాంటి క్వెషన్‌లు అంటే మనం టక్కున ఏదో అనుకోని చేయనీకిపోతాం. బట్ అది చివరికొస్తే అది రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఎక్కడ పోయిందా రాంగ్ ఆన్సర్ అంటే, ఆన్సర్ రైటే. క్వెషన్‌లో మాత్రం విచ్ ఆఫ్ ది నాట్ ఫాలోయింగ్, నాట్ అనేది ఉంది. అది మనం పర్ఫెక్ట్‌గా చూడలేమండి. యెస్. కాబట్టి క్వెషన్‌ని చాలా క్లియర్‌గా చదవండి. పర్ఫెక్ట్‌గా చదవండి. టైం తీసుకొని చదవండి. టైం అయితే వేస్ట్ కాదు. యెస్. అలా మీ క్వెషన్‌ని
ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయో ఆ క్వశ్చన్ పేపర్లో అన్నీ కూడా క్లియర్గా చదవండి. అంటే నెక్స్ట్ మనకున్నటువంటి పాయింట్ ఏంటంటే రీడ్ ద క్వశ్చన్ పేపర్ వెరీ క్లియర్లీ. రీడ్ ద క్వశ్చన్ పేపర్ వెరీ క్లియర్గా పర్ఫెక్ట్గా చదవండి. అప్పుడు ఈ క్వశ్చన్ పేపర్ చదివిన తర్వాత మీకు ఎన్ని క్వశ్చన్లకు ఆన్సర్స్ వస్తాయో వాటిని టిక్ చేసుకుంటూ వెళ్ళండి. క్వశ్చన్ పేపర్ చదివారు, క్వశ్చన్ పేపర్లో మీకు ఎన్ని ఆన్సర్స్ వస్తాయో వాటి అన్నిటి ఏం చేస్తున్నారంటే మీరు టిక్ చేశారు. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ టిక్ చేసిన ఆన్సర్స్ మీకు పర్ఫెక్ట్ వస్తాయి కాబట్టి ఆ క్వశ్చన్కి ఆన్సర్స్ మీరు ఫస్ట్ రాయగలగాలి. అంటే నెక్స్ట్ పాయింట్ ఏంటి మనకు, యూ షుడ్ రైట్ ఆన్సర్ వాట్ యు నో పర్ఫెక్ట్లీ. ఎందుకంటే ఇప్పుడు మనకు 3 సెక్షన్లు ఉంటాయి బైపీసీలో ఆప్షనల్స్ తీసుకున్నట్టు. సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి. ఐపీఈ గురించి మాట్లాడుతున్నాను. ఇందులో సెక్షన్ ఈలో 10 క్వశ్చన్స్ ఇస్తారు, 10 అవుట్ ఆఫ్ 10 మనం రాయాలి. సెక్షన్ బిలో 8 క్వశ్చన్స్ ఇస్తారు, మనం రాయాల్సినవి ఓన్లీ 6 రాయాలి. సెక్షన్ సిలో 3 క్వశ్చన్స్ ఇస్తారు, మనం రాయాల్సినవి ఓన్లీ 2 క్వశ్చన్స్ రాయాలి. బట్ కానీ మనకు ఆ క్వశ్చన్ పేపర్లో కేవలం 12 క్వశ్చన్స్కి ఆన్సర్స్ వచ్చు. మరి అప్పుడు ఏం చేయాలంటే నీకు ఏ క్వశ్చన్స్కి వచ్చో ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ రాయండి. ఎందుకంటే ఆ క్వశ్చన్కి ఆన్సర్ రాస్తే పర్ఫెక్ట్ వచ్చు కాబట్టి అవి రాస్తే మీకు అక్కడ పేపర్ వాల్యుయేషన్ చేసే ఎగ్జామినర్కి పాజిటివ్నెస్ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఎందుకంటే నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్ ఏలో 6 క్వశ్చన్స్ వచ్చినాయి. 6 క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా ఆన్సర్ రాయండి. అతను ఏం చేస్తాడు, అరే చాలా నీట్గా వచ్చింది కదా అమ్మాయి అని చెప్పేసి అలా టక్ 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 అని అలా టిక్ చేసుకుంటూ పోయి మార్క్స్ ఇస్తాడు. ఇంకో 4 క్వశ్చన్స్ రాయాలి కానీ మనకు రావాలి, సో కాసేపు వదిలిపెట్టండి. నెక్స్ట్ సెక్షన్ బికి వెళ్ళండి. సెక్షన్ బిలో కూడా మళ్ళీ మనం నీకు వచ్చిన క్వశ్చన్స్కు అంటే 6 రాయాలి, మనకు 4 ఆన్సర్ పర్ఫెక్ట్ వచ్చు, 4 రాయండి, మిగతా కాసేపు పక్కకి పెడదాం. నెక్స్ట్ సెక్షన్ సికి వెళ్ళండి, 2 క్వశ్చన్లకు వస్తే 2 పర్ఫెక్ట్ రాసి వదిలేసేయండి. ఇప్పుడు మళ్ళీ సెక్షన్ ఏ అనేసి సెక్షన్ నెంబర్లో ఏ క్వశ్చన్ అయితే నీకు మామూలుగా వచ్చో, అంటే ఇంతకుముందు ఎక్కడో చదివి విన్నట్టు ఉంది కదా, నేను చెప్పాను కదా, అలాంటి క్వశ్చన్లకి ఆన్సర్స్ ఏం చేయాలంటే అప్పుడు రాయి. అప్పుడు నీకు ఫస్ట్ రాసిన బయటలో నీకు దాదాపుగా 12 క్వశ్చన్లకు ఆన్సర్లు పర్ఫెక్ట్ ఉన్నాయి కాబట్టి అతను చాలా స్పీడ్గా టిక్ చేసుకుంటూ వస్తాడు. చివరికి వచ్చేదాంట్లో పోయినా పాజిటివ్ ఇస్తున్నాం ఆయన అలా టిక్ చేసి మినిమం రిలేటెడ్గా ఉన్నా కానీ ఇన్ఫర్మేషన్ అతను మార్క్స్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది, స్కోప్ ఎక్కువ. కాబట్టి మీరు ఏం చేయాలంటే యూ షుడ్ రైట్ ఆన్సర్ వాట్ యు నో పర్ఫెక్ట్లీ. నెక్స్ట్ పాయింట్ వచ్చేసింది మనకంటే యూ షుడ్ రైట్ ఆన్సర్స్ వాట్ యు నో పర్ఫెక్ట్లీ. పర్ఫెక్ట్గా వచ్చినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే రాయాలండి. ఇది నెక్స్ట్ మనకున్నటువంటి పాయింట్. చెప్పగా అలా చేయడం వల్ల ఏంటంటే పేపర్ వాల్యుయేషన్ అతనికి పేపర్ వాల్యుయేషన్ చేసే పర్సన్కి మీ పైన ఒక పాజిటివ్స్ వచ్చేసి మోస్ట్లీ మంచి మార్క్స్ స్కోర్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంకొక పాయింట్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. డు నాట్ యూస్ షార్ట్ కట్ కీవర్డ్స్. అంటే దాని మీనింగ్ ఏంటంటే చూడండి, ఇక్కడ మనకి నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే డు నాట్ యూస్ షార్ట్ కట్ కీవర్డ్స్. షార్ట్ కట్ కీవర్డ్స్ అర్థమైందండి మీకు? కాకపోతే నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను చూడండి. అంటే చాలా మంది మనం ఈ మధ్య కాలంలో మనకు ఏంటంటే మనకి సోషల్ మీడియా ఎక్కువైంది. అంటే వాట్సాప్, ట్విట్టరు, ఇన్స్టా, ఫేస్బుక్ ఇలాంటివన్నీ కూడా మనకి సోషల్ మీడియా బాగా ఎఫెక్టివ్గా ఉంది కాబట్టి దానికి ఎక్కువ అడిక్ట్ అయిపోయాం. అంటే ఎవరైతే ఇంటర్మీడియట్ చదువుతున్నారో 10th క్లాస్ మ్యాక్సిమం ఈ వల్నరబుల్ స్టేజ్ వాళ్ళే, అంటే అడల్సెన్స్ ఏజ్ వాళ్ళే మాత్రం దీనికి ఎక్కువ అడిక్ట్ అయిపోయారు. వాళ్ళు చాటింగ్ చేసుకుంటారండి, వాట్సాప్ టు వాట్సాప్ చాటింగ్ చేసుకుంటారండి. అప్పుడు ఏం చేస్తుంటారంటే వాళ్ళు హాయ్ బ్రో, హాయ్ సిస్ అంటుంటారండి.
బ్రో, బ్రదర్ అని కంప్లీట్ రాయకుండా షార్ట్ కట్ యూజ్ చేస్తారు. సో చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్స్ దీనికి ఏంటి అంటే మనకు బ్రో అంటే బ్రదర్, మనం షార్ట్ కట్ బ్రో అంటుంటాం. నెక్స్ట్ అందులో ప్లీజ్, నెక్స్ట్ వర్డ్ ఏమి యూజ్ చేస్తాం, ప్లీజ్, PLZ. నెక్స్ట్ వేర్ ఆర్ యూ, వేర్ ఆర్ యూ, WRU, హౌ ఆర్ యూ, హౌ ఆర్ యూ, ఇలాంటి వర్డ్స్ యూజ్ చేస్తుంటామండి. అలాంటి వర్డ్స్ మనకి చాటింగ్ యూజ్ అవుతున్నాయి, ఎంటర్టైన్మెంట్ యూజ్ అవుతున్నాయి, లేదంటే రెగ్యులర్గా నీ ఎవరితో టచ్లో ఉన్నావో వాళ్ళతో మాట్లాడి యూజ్ అవుతున్నాయి కాదు తప్ప ఇది అఫీషియల్గా రాసే ఎగ్జామ్లో యూజ్ కావండి. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి షార్ట్ కీ వర్డ్స్ అనేది మనం ఎగ్జామ్లో యూజ్ చేయొద్దు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంది నేను చూస్తున్నాను, మేము పేపర్ వాల్యుయేషన్కి వెళ్ళినప్పుడు కూడా చాలా మంది ఇలాంటి వర్డ్స్ రాస్తున్నారు, అప్పుడు మాకే అర్థం కావట్లేదు. సరే, టిఎస్ అనేది రాయడం కామనే, టిఎస్ ఆఫ్ టూత్ లేదంటే టిఎస్ ఆఫ్ స్పైనల్ కార్డ్, ఇది ఓకే అండి. బట్ కానీ అన్నిటికీ అనేది అప్లికేబుల్ కాదు. మీ కాలేజ్లో మీ లెక్చరర్ కొన్ని షార్ట్ కట్ కీస్ ఏమైనా యూజ్ చేసి ఉంటే యూజ్ చేసి ఉండొచ్చు, అది నీకు మీ లెక్చరర్కి మధ్య ఉన్న రిలేషన్షిప్ అది అక్కడ మీకు అర్థమవుతుంది. కానీ అలాంటి కీవర్డ్స్ను మీరు ఇక్కడ తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేస్తే మీ ఎగ్జామ్ పేపర్ని వాల్యుయేషన్ చేసే పర్సన్కి ఏం తెలుసు అండి కీవర్డ్స్ తెలియదు. కాబట్టి ఆయన ఏం చేస్తారంటే రాంగ్ అని కొట్టేసి మార్క్స్ వేయడానికి ఛాన్స్ ఉండదు. ఎస్, కాబట్టి డు నాట్ యూజ్ షార్ట్ కట్ కీవర్డ్స్. ఇది ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం అండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం ఎగ్జామ్ రాస్తున్నప్పుడే ఆన్సర్ తెలుసు, ఆన్సర్ రాస్తుంటాం. ఇలా ఆన్సర్ రాస్తున్నప్పుడు ఏం చేయండి, మీరు ఏదైతే ఇంపార్టెంట్ కీ పాయింట్స్ ఉన్నాయో వాటిని అండర్లైన్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి ఏదైతే కీ పాయింట్స్ ఉన్నాయో వాటిని అండర్లైన్ చేయడం. ఎస్, మస్ట్ బి అండర్లైన్ ఇంపార్టెంట్ కీ పాయింట్స్, మస్ట్ బి అండర్లైన్ ఇంపార్టెంట్ కీ పాయింట్స్. ఎస్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను నేను కూడా. మనకి ఏదైనా మనం మధ్యలో రాసుకుంటూ వెళ్తున్నప్పుడు, అంటే నేను యాక్చువల్గా ఐఎమ్ జువాలజీ లెక్చరర్ అండి, అందుకే జువాలజీ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ద డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్లో ఏదైనా సరే ఒక క్వశ్చన్ తీసుకున్నట్టయితే వాట్ ఈస్ ద జెనెటిక్ డైవర్సిటీ అని ఒక క్వశ్చన్ అండి. అందులో దాని డెఫినేషన్ అనేది కామన్, అక్కడ ఎక్కడ కూడా మనకు కీ పాయింట్స్ లేవు, దాన్ని అండర్లైన్ చేయాల్సిన అవసరం లేదు. డెఫినేషన్ ఏంటి, డైవర్సిటీ ఆఫ్ జీన్స్ విత్ ఇన్ ఏ స్పీసీస్ ఈస్ కాల్డ్ జెనెటిక్ డైవర్సిటీ. దీనికి మనకి ఎక్కడ కీ పాయింట్స్ ఏం కనపడలేదు, దాన్ని అండర్లైన్ చేయాల్సిన అవసరం అయితే లేదు, పక్కగడ రాసే. దానికి ఎగ్జాంపుల్స్ ఇస్తాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, దానికి రవువోల్ఫియా ఓమిటేరియా. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి మనకి యాక్చువల్గా రవువోల్ఫియా ఓమిటేరియా. దీన్ని మనం అండర్లైన్ చేయాలి. నెంబర్ 1, ఈ రవువోల్ఫియా ఓమిటేరియా ప్లాంట్ అనేది మనకి హిమాలయస్ లో గ్రో అవుతుంది కాబట్టి హిమాలయస్ అని రాస్తాం కదా అక్కడ మనం, దానికి మనం అండర్లైన్ చేయాలి. ఇది కంపేర్ టు అదర్ స్పీసీస్ తో వేరియేషన్ చూస్తుంది. ఎందులో మనకి కాన్సన్ట్రేషన్ అండ్ పొటెన్సీ. ఇందులో మనకి ఏం చేస్తుందంటే ఇది వేరియేషన్ చూపిస్తుంది. ఇలాంటి కీవర్డ్స్ ఎక్కడైతే వస్తాయో మనకి ఇంపార్టెంట్ కీవర్డ్స్ వస్తాయో అక్కడ మీరు అండర్లైన్ చేయగలిగితే మీ పేపర్ వాల్యుయేషన్ చేసే ఒక ఎగ్జామినర్కు వాల్యుయేషన్ చాలా ఈజీ అవుతుంది. అట్ ద సేమ్ టైం మీ పైన పాజిటివ్ ఇస్తోన ఆయన స్పీడ్గా వాటికి వాల్యుయేషన్ చేసి మీకు మంచి మార్క్స్ స్కోర్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటుందండి. ఈ పాయింట్ని కూడా మీరు మర్చిపోవద్దు. ఎస్, గాట్ ఇట్. ఇది కూడా మనం చెప్పుకున్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్లో ఒకటండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే సరే వాట్ ఎవర్ ప్రజెంటేషన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి. ప్రజెంటేషన్ అనేది అంటే చాలా మందికి అర్థం కాకపోతే ఈ పాయింట్ యొక్క కాన్సెప్ట్ ఏంటనేది నేను చెప్తాను. ప్రజెంటేషన్ ఎస్ వాట్ ఎవర్ ఇప్పటి వరకు మీరందరూ చూసినటువంటి విషయం ఏంటంటే ప్రజెంటేషన్ అంటే ఐ మీన్ నా హ్యాండ్ రైటింగ్ ఇలా ఉంది కాబట్టి నేను ఇలా రాశాను. ఇదే వైట్ బోర్డ్ పైన కొంతమంది స్టూడెంట్స్ రాయమంటే ఆ స్టూడెంట్ ఇక్కడ స్టార్ట్ చేసి ఇక్కడ ఎండ్ చేస్తారండి.
దట్ ఈస్ ప్రజెంటేషన్. కొంతమంది ఇలా మన మల్లెపూలు కూర్చున్నట్టు ఇలా ఇలా కూర్చుకుంటూ పోతారండి. అది వాళ్ళ యొక్క ప్రజెంటేషన్. సో వాట్ ఎవర్ ఇక్కడ నేను ఏమంటున్నా, హ్యాండ్ రైటింగ్ అనేది ఇంపార్టెంట్ కాదు. నీ హ్యాండ్ రైటింగ్ ఎలా ఉన్నా దాన్ని ఎవరు ఏం చేయలేము. ఎందుకంటే అది నీ హ్యాండ్ రైటింగ్ అంతే కదా! ఎవరు వి కాంట్ చేంజ్. నా హ్యాండ్ రైటింగ్ ఎలా ఉంది? నీ హ్యాండ్ రైటింగ్ ఇలా ఉండాలని రూల్ ఏం లేదు. కొంతమంది కర్వ్డ్ హ్యాండ్ రైటింగ్ రాస్తారు. సో డిఫరెంట్ హ్యాండ్ రైటింగ్స్ ఉన్నాయి. మన క్లాస్‌లో ఒక 40 మెంబర్స్ ఉన్నారంటే అంతెందుకండి, మీ బెంచ్‌లో ఉన్న మీ ఫ్రెండ్స్, పీర్స్‌ని అబ్జర్వ్ చేయండి. ఓ 3 ఆర్ 4 మెంబర్స్ మీ బెంచ్‌లో కూర్చుంటే వాళ్ళ యొక్క హ్యాండ్ రైటింగ్ డిఫరెంట్‌గా ఉంటాయి. సో కాబట్టి హ్యాండ్ రైటింగ్‌కి మార్క్స్ అనేది పెద్దగా ఏం ఉండదండి. ఇంపార్టెన్స్ ఉండదండి. ప్రెజెంటేషన్‌కి మార్క్స్ ఉంటాయి. అంటే నువ్వు ఏమైతే చెప్పాలనుకుంటున్నావో, ఏ ఆన్సర్ అయితే రాయాలనుకుంటున్నావో, హ్యాండ్ రైటింగ్‌తో సంబంధం లేకుండా ఆ వర్డ్స్‌ని చాలా నీట్‌గా గ్యాప్ ఇచ్చి క్లియర్‌గా రాయగలిగితే దట్ ఈస్ ప్రెజెంటేషన్ అంటాం. వెరీ క్లియర్. అర్థమైంది కదా! అట్ ద సేమ్ టైమ్ డయాగ్రామ్స్ అండి. ఈ మధ్య కాలంలో అసలు ఇంటర్మీడియేట్‌లో బైపీసీ తీసుకున్నటువంటి స్టూడెంట్స్‌కి డయాగ్రామ్ వేయడం రావట్లేదండి. మరి అదేంటో గాని అర్థం కావట్లేదు. ఏదైతేనేముందండి, డయాగ్రామ్స్ అనేది కంపల్సరీ వేయాలి. ప్రెజెంటేషన్ ఇంపార్టెంట్. ఖచ్చితంగా యాజ్ ఇట్ ఈజ్‌గా బుక్‌లో ఎలా ఉందో అలా వేయాలని రూల్ ఏం లేదండి. మనం ఒక స్ట్రక్చర్‌ని తీసుకురాగలిగితే దట్ ఈస్ ప్రెజెంటేషన్ విత్ లేబెలింగ్. నీట్‌గా లేబెలింగ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు. అంటే నా ఉద్దేశం ప్రకారం చెప్తున్నాను నేనిక్కడ. ఇదేంటండి మనకి ఎవరిని అడిగితే చెప్తారు ఇదేంటి అంటే యూగ్లీనా అని చెప్తారు. నేను ఇలా వేశాను. అది యూగ్లీనేనా రైటే. నువ్వు ఇలా కాకపోతే కాస్త కొంచెం డిఫరెంట్‌గా వేయొచ్చు, ఏం ప్రాబ్లమ్ లేదు. అంటే నీకు ఇలా వస్తుంది, నీ హ్యాండ్ రైటింగ్ ఇలా ఉంది కాబట్టి ఇలా వేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఇది కూడా యూగ్లీనే. కానీ కొంతమంది మరీ వెకిలి చేష్టాలు పోతే వాళ్ళు ఏసే యూగ్లీన్‌లు ఎలా ఉంటాయి తెలుసా అండి? ఇలా ఉంటాయండి. దీనికి ఎవరైనా మార్క్స్ ఏస్తారా అండి? దాన్ని యూగ్లీన్ అంటే ఎవరైనా నమ్మడానికి ఛాన్సెస్ ఉందా అండి? యెస్. కాబట్టి నీకు ఎగ్జాక్ట్ ఇట్లా ఏమని నేను చెప్పను. ఇలా ఏసినా రిలేటెడ్ ఉంది కాబట్టి మార్క్స్ ఏయడానికి ఛాన్సెస్ ఉంది. బట్ ఇలా ఏస్తే మాత్రం మార్క్స్ వేయరండి. కాబట్టి నా ఉద్దేశ్యం ఏంటంటే ప్రెజెంటేషన్ అనేది హ్యాండ్ రైటింగ్ ఎలా ఉందనేది విషయం పక్కకెడితే ఖచ్చితంగా నీవు అనుకున్న వర్డ్స్‌ని అక్కడ అంటే నీట్‌గా రాయగలగాలి. అప్పుడు నీకు మార్క్స్ అనేది నీవెంత ఎక్స్‌పెక్ట్ చేస్తున్నావో అన్ని మార్క్స్ అయితే పడతాయి. డయాగ్రామ్ కూడా యాజ్ ఇట్ ఈస్‌గా కాకపోయినా రిలేటెడ్‌గా ఉండాలి కానీ అన్‌రిలేటెడ్ దీనికి సంబంధం లేకుండా ఏసినామనుకో దాన్ని ఎవరం ఏం చేయలేమండి. యెస్. కాబట్టి డయాగ్రామ్స్ వేయండి. ప్రెజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. లేబెలింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది ప్రెజెంటేషన్‌కి ఉన్నటువంటి చిన్న ఎగ్జాంపుల్. యెస్. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అంటే ఈ ప్రెజెంటేషన్ అంతా అయిపోయింది. అంటే ఎగ్జామ్‌కెళ్ళినాము, క్వెషన్ పేపర్ చదివినాము, ఆన్సర్స్ రాసినాము, అండర్‌లైన్ చేసినాము. సో ప్రెజెంటేషన్ పర్ఫెక్ట్ గానే ఉంది. సరే వాటెవర్ అంతా అయిపోయింది. అంటే నీకు ఎగ్జామ్ సెంటర్‌లో ఇచ్చినటువంటి 3 హవర్స్ టైం కూడా ఆల్‌మోస్ట్ ఎండింగ్‌కొస్తుంది. అంటే నీకు 10, 15 మినిట్స్ ఇంకా ఉంది. అప్పుడు ఏం చేయాలంటే మీరు ఖచ్చితంగా మీ యొక్క క్వెషన్ పేపర్‌ని మీ యొక్క ఆన్సర్ షీట్‌ని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి. రీచెక్ చేసుకోవాలి. యెస్. కాబట్టి నేనేమంటున్నా ఇక్కడ నెక్స్ట్ పాయింట్ నేనేమి ఇండికేట్ చేస్తున్నానంటే ఇక్కడ మనకి ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది ఎగ్జామ్ recheck the main answer sheet. Recheck the answer sheet. Answer sheet. Yes. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం చాలా మంది విద్యార్థులు తొందరపాటులో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆన్సర్స్ రాస్తున్నారు, క్వశ్చన్ రాయట్లేదు. సరే క్వశ్చన్ రాకపోయినా సరే కానీ క్వశ్చన్ నెంబర్ అయితే వేయాలి కదా. క్వశ్చన్ నెంబర్ కూడా ఎగ్జామినరే వేసుకుంటున్నాడు. ఆ విధంగా తయారయ్యారు ఈరోజు స్టూడెంట్స్. కాబట్టి మళ్ళీ ఒకసారి మీ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత అన్ని క్వశ్చన్లకు ఆన్సర్ రాసిన తర్వాత టైం ఉంటే రీచెక్ చేసుకోండి పేపర్. సెక్షన్ మెన్షన్ చేసినామా, క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేసినామా, ఆన్సర్‌కి ఇంకొక ఆన్సర్ మధ్యలో గ్యాప్ ఇచ్చినామా లేదా, ఈ విధంగా మీరు ప్రాపర్‌గా రాయగలిగితే 100% మీరు ఎంత స్కోర్ చేస్తారని ఎగ్జామ్ తర్వాత చెప్తారో అప్రాక్సిమేట్‌లీ అంత స్కోర్ అవుతుందండి. యెస్. ఖచ్చితంగా మీరు ఈ పాయింట్స్ అనేది ఫాలో అప్ చేయాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక ఫైనల్‌గా ఎగ్జామ్స్ అంటే అయిపోయింది. వెరీ క్లియర్. ఇక ఫైనల్‌గా ఒక పాయింట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే టైం పంక్చువాలిటీ, టైం మేనేజ్‌మెంట్
అండ్ హెల్త్. ఇది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయాల్లో ఇది ఒకటండి. చూడండి ఇక్కడ నేనేం చెప్తున్నానండి, నెక్స్ట్ ఒక పాయింట్ తీసుకున్నట్టయితే ఎన్ని పాయింట్స్ అయినాయి ఇప్పటికీ 5 పాయింట్స్ అయినాయి. ఇక్కడ ఎన్ని పాయింట్స్ అయినాయండి 1 2 3 4. ఇక లాస్ట్ పాయింట్ ఏం చెప్తున్నానంటే మీకు ఖచ్చితంగా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయంలో టైం పంక్చువాలిటీ అండ్ టైం మేనేజ్మెంట్ అండ్ హెల్త్. ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే ఒకసారి ఈ ఒక్కొక్క పాయింట్ నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. టైం పంక్చువాలిటీ, అసలు టైం పంక్చువాలిటీ అంటే మీకు తెలుసా అండి? సరే వాట్ ఎవర్, అందరు టైం పంక్చువాలిటీ అంటారు, నేను టైం పంక్చువాలిటీ అంటున్నా, కానీ దానికి మీనింగ్ తెలియక చాలా మంది ఇంకా రియలైజ్ అవ్వలేకపోతున్నారు. అలాంటి వారికి నేను ఒకసారి క్లియర్గా మీకు టైం పంక్చువాలిటీ గురించి చెప్తాను. టైం పంక్చువాలిటీ అంటే ఏంటంటే వేళకు నిద్ర లేవడం, వేళకు నిద్ర పడుకోవడం. అంటే టైంకు లేవడం, టైంకి పడుకోవడం, టైంకు తినడం, టైంకు చదవడం, టైంకు సినిమా చూడడం, టైంకి ఎంజాయ్ చేయడం, ఇవన్నీ కూడా టైం చేస్తున్నామని చెప్తున్నారు. టైం 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 అని ఏం చేస్తాడు, దట్ ఈస్ టైం పంక్చువాలిటీ. అంటే కొంతమంది పడుకునేటప్పుడు చదువుతారు, కొంతమంది తినే టైంలోనేమో పడుకుంటారు, కొంతమంది ఎంజాయ్ చేయాల్సినటువంటి టైంలోనేమో నిద్రపోతారు, కొంతమంది నిద్రపోయే టైంలో ఏమో ఎంజాయ్ చేస్తారు. వాళ్ళ యొక్క డిఫరెంట్ ఉంటారండి వాళ్ళ మెంటాలిటీస్. అలా చేయడం వల్ల ఏంటంటే నీకు ఎంత టాలెంట్ ఉన్నా, నీకు ఎంత నాలెడ్జ్ ఉన్నా అదంతా జీరో అండి. ఇఫ్ దెర్ ఈస్ నో టైం పంక్చువాలిటీ, నథింగ్. అంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు టైం పంక్చువాలిటీ లేదు అనుకుంటాం. మనం ఈరోజు ఎగ్జామ్ సెంటర్కి ఎగ్జామ్ అయితే రాయడానికి వెళ్ళాలి కదండి. మరి వెళ్ళాల్సి వచ్చినప్పుడు టైం పంక్చువాలిటీ లేదు కాబట్టి మనం ఏం చేస్తాం, 9కి ఎగ్జామ్ అయితే 9:15కి వెళ్తే నేను అలో చేస్తానండి? నో, దెర్ ఇస్ నో చాయిస్ టు అలో. మరి అది ఎలా పాసిబుల్ అవుతుంది? ఈ సంవత్సరంతో చదివింది వేస్ట్ అవుతుంది కదా. ఖచ్చితంగా మనం టైం పంక్చువాలిటీ మెయింటైన్ చేయాలి, నెంబర్ 1. అర్థమైంది కదా. ఎస్. కానీ ఎగ్జామ్ టైంలో చాలా మంది స్టూడెంట్స్ చేస్తున్నటువంటి ఇంకొక మిస్టేక్ ఏంటంటే ఇది కూడా మీకు ఒక చాయిస్ అండి. ఎందుకంటే వాళ్ళు టైం పంక్చువాలిటీ లేకుండా వాళ్ళు ఏ టైంలో పడితే ఆ టైంలో చదువుకుంటూనే ఉంటారు. తిండి తిప్పలు మానేసి చదువుకుంటారండి. కొంతమంది ఓవర్ నైట్ చదువుతుంటారు, అంటే నైట్ అవుట్స్ చేస్తుంటారు. ఒక 2 వరకు కూడా కొంతమంది చదువుకుంటూనే ఉంటారు. 2 పడుకొని మళ్ళీ కొంతమంది 4కు 5 కూడా లేచే వాళ్ళు కూడా ఉన్నారు. మరి అదేంటో ఏమో. అలా చేయొద్దండి. ఒకవేళ నిజంగా నీకు అలాంటి ఇంటెన్షన్ నీలో ఉంటే గత 3-4 మంత్స్ నుంచి స్టార్ట్ చేసుకోండి ప్రిపరేషన్ అనేది. అప్పుడు మీకు ఈజీ అవుతుంది. కానీ రేపు లేదు ఎల్లుండి ఎగ్జామ్స్ పెట్టుకొని, అంటే ఇప్పుడు ఎగ్జామ్ మనకు ఒక 5 డేస్ ఉంది, మార్చ్ 1 రోజు ఉందాం అనుకుంటే ఈ 5 డేస్లో మనం అలా నైట్ అవుట్ చేసి మనకేమొస్తుందండి, హెల్త్ పాడవడం తప్ప. కాబట్టి అలా చేయొద్దండి. టైం పంక్చువాలిటీ అంటే టైంకు చదవండి, టైంకు తినండి, టైంకు నిద్రపోండి, టైంకు ఎగ్జామ్ సెంటర్కి రీచ్ అయ్యే విధంగా చూసుకోండి. అట్ ద సేమ్ టైం ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే టైం పంక్చువాలిటీలో ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత కూడా మనం టైం పంక్చువాలిటీ మెయింటైన్ చేయకపోతే మనం ఫెయిల్ అవుతాము. ఇది దీనికి ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్. ఇక టైం మేనేజ్మెంట్, దానికి రిలేటెడ్ వర్డ్. టైం మేనేజ్మెంట్ అంటే ఏంటండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఎగ్జామ్ రాయడానికి మనకున్నటువంటి టైమింగ్స్ ఎంత అండి, 3 hours. మనకు అక్కడ ఉన్నటువంటి అన్ని క్వశ్చన్లకు ఆన్సర్స్ వచ్చండి, కానీ మనం ఆ ఆన్సర్స్ని ఎంత టైంలో రాయాలి, 3 hours మాత్రమే రాయాలి. కానీ సార్ నాకు ఈ క్వశ్చన్లకు అన్ని ఆన్సర్లు వచ్చు, కానీ నాకు టైం సరిపోలేదు, అందుకే నేను రాయలేకపోయాను. ఇవన్నీ ఎవరికి కావాలండి? కారణాలు ఎవరికి వద్దండి. నీ యొక్క టాలెంట్ అనేది వితిన్ 3 hours మనం ఎక్స్ప్రెస్ చేయగలగాలి. దట్ ఈస్ టైం మేనేజ్మెంట్ అంటాం. అందుకనే మీరు ఎవరైతే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాయబోయే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఉపయోగపడేటువంటి పాయింట్ ఏంటంటే టైం మేనేజ్మెంట్. ఎందుకంటే వాళ్ళకి టైం తెలియక ఎల్ఏక్యూస్ మొదటిగా నాకు ఎల్ఏక్యూస్ బాగొచ్చు అని చెప్పేసి లాంగ్ ఆన్సర్స్ సెక్షన్ సి తీసుకుంటారు. సెక్షన్ సిలో ఆన్సర్స్ పర్ఫెక్టే వచ్చు, ఇక అదే ఆన్సర్ను దాదాపు 2 గంటలు, 1 గంట ఒక క్వశ్చన్కి, ఇంకో గంట ఇంకో క్వశ్చన్ రాస్తారు. ఇంకా మిగిలింది ఒక 1 hour ఉంటుంది.
ఆ 1 అవర్‌లో 4 మార్క్స్ 6 రాయాలి. 2 మార్క్స్ క్వెషన్స్ 10 రాయాలి. మరి పాసిబుల్ అయ్యే పనేనండి? యెస్. అప్పుడు గాబరా పడతారు. అప్పుడు తొందరపడి ఏ క్వెషన్‌కి ఏ ఆన్సర్ రాస్తారో, ఏం చేస్తారో వాళ్ళకి తెలీదు. దీనివల్ల మనం లాస్ అయ్యడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అలా కాకుండా ఖచ్చితంగా మీరు టైమ్ మేనేజ్‌మెంట్ అనేది మెయింటైన్ చేయాలి. అంటే ఫస్ట్ వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఎక్స్‌ట్రా క్వెషన్స్ కూడా రాయొద్దండి. మీరు మొత్తం మీకు మనం ఏదైతే అడిగిన క్వెషన్‌కి ఆన్సర్ రాయండి. తర్వాత మీకు ఎక్స్‌ట్రా క్వెషన్స్ వస్తే అప్పుడు చాయిస్ తీసుకొని రాసుకోవచ్చు. కానీ 2 మార్క్స్ 10 ఉన్నాయి. ఔట్ ఆఫ్ 10 రాయాలి కాబట్టి 10 రాయాలండి. ఖచ్చితంగా రాయాలి. సెక్షన్ బిలోకి వెళితే అక్కడ 8 క్వెషన్స్ ఉంటే మనం రాయాల్సిన 6 క్వెషన్సే. 2 క్వెషన్ చాయిస్ బేస్డ్ క్వెషన్. కానీ చాలా మందికి నాకు అన్ని వచ్చు కదా అని చెప్పేసి రాసుకుంటూ పోతారండి. ఎందుకండి? నువ్వు 8 క్వెషన్స్ రాసినా నీకు రావాల్సిన మార్క్స్ 24 కదా అక్కడ. ఆ సెక్షన్‌లో మనకు 24 మార్క్సే వాళ్ళు ఇస్తారు కదా! యెస్. నో యూజ్. దీన్ని రాయడం వల్ల మనకు టైం వేస్ట్ అయ్యి నెక్స్ట్ ఎల్ఏక్యూ పైన దాని ఎఫెక్ట్ పడుతుందండి. అప్పుడు ఎల్ఏక్యూ ఒకటి రాయడానికి ఛాన్స్ ఇంకో ఎల్ఏక్యూ వచ్చినా నో యూజ్. యెస్. కాబట్టి టైం మేనేజ్‌మెంట్ చాలా అవసరం. పర్సనల్‌గా నా సజెషన్ ఏంటంటే టైం మేనేజ్‌మెంట్‌లో ఫస్ట్ 2 మార్క్స్ వీలైతే 2 మార్క్స్ తీసుకొని రాయండి. దీనివల్ల 2 బెనిఫిట్స్ అండి. ఒకటి టైం కలిసొస్తుంది. రెండోది వచ్చి ఏం చేస్తుందంటే మనకి ఎగ్జామినర్‌కి ఆన్సర్స్ ఎక్కువ అంటే 10 ఆన్సర్స్ మనం రాసినట్టు దాని మీనింగ్. కాబట్టి 10 ఆన్సర్స్ అంటే ఓకే. ఈ స్టూడెంట్ ఇంటెలిజెంటే అన్న ఉద్దేశంతో ఆయనకు పాజిటివ్‌నెస్ వస్తుంది. కాబట్టి ఇదొక బెనిఫిట్. రెండోది వచ్చేసి ఏంటంటే సెక్షన్ బిలో తీసుకొని 6 ఆన్సర్స్ వస్తే 6 రాయండి. 7th, 8th వచ్చినా కాసేపు పక్కగట్టేసేయండి. ఇది 2 మార్క్స్‌ని 1 అవర్‌లో కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. 1 అవర్ లోపే ఒక 40 మినిట్స్ లోపు కంప్లీట్ చేసుకోండి. సెక్షన్ బిని 1 అవర్, 1 అవర్ 10 మినిట్స్ లోపు కంప్లీట్ చేసుకోండి. ఇక రిమైనింగ్ అంతా కూడా మనకు సెక్షన్ సికి ఇచ్చేసేయండి. ఎందుకంటే ఎల్ఏక్యూస్ అందులో డయాగ్రామ్స్ ప్రెజెంటేషన్ చేయాల్సి ఉంటుంది. సో కొద్దిగా లెంతీ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి దానికి ఇచ్చేసి ఆ టైం దాంతో డివైడ్ చేసుకొని మీరు 2 ఎల్ఏక్యూస్ రాయడానికి ప్లాన్ చేసుకోండి. దట్ ఈస్ టైం మేనేజ్మెంట్ అంటాం. అర్థమైంది అనుకుంటా. ఎస్. ద నెక్స్ట్ వచ్చేసి మనకు హెల్త్ అనేదండి. హెల్త్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అంటే సంవత్సరం అంతా చదివినాం. మనకు అన్ని క్వెషన్‌లకి ఆన్సర్‌లు వచ్చు. బుక్‌లో ఏ క్వెషన్ ఎప్పుడు అడిగినా చెప్పగలుగుతున్నాం. కానీ హెల్త్ బాగాలేకపోతే ఏంటి యూజ్? కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా అంటే చాలామంది స్టూడెంట్స్ నుంచి తీసుకున్నటువంటి పాయింట్లనే మీకు చెప్తున్నానండి. చాలామంది స్టూడెంట్స్ ప్రిపరేషన్ హాలిడేస్ అని చెప్పేసి ఒక 1 వీక్ ఇంటికెళ్ళిపోతారండి. డే స్కాలర్స్ కానీ, హాస్టలర్స్ కానీ కొంతమంది. యెస్. అక్కడ ఏం చేస్తారంటే వాళ్ళ పేరెంట్స్ చెప్పేసి అమ్మా నేను ఈరోజు చాలా ఎక్కువ చదివినా మైండ్ కొంచెం ప్రెషర్‌గా ఉంది. ఫ్రెండ్స్‌ని కలిసొస్తానమ్మా అని చెప్పేసి బయటికెళ్తారు. ఫ్రెండ్స్‌తో వెళ్తున్నప్పుడు పానీపూరి బండి దగ్గర పానీపూరి తినడం గాని, బేకరీకెళ్ళి ఫాస్ట్ ఫుడ్ తినడం గాని, లేదంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో ఫాస్ట్ ఫుడ్ తినడం గాని, లేదంటే బిర్యానీ ఆఫర్ ఇస్తే బిర్యానీ తినడం గాని ఇలాంటివి చేస్తుంటారు. ఇలాంటివి చేయడం వల్ల కొన్ని సందర్భాలు మనకేంటంటే హెల్త్ అనేది చాలా ఎఫెక్ట్ అవుతుందండి. యెస్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్పెషల్లీ హెల్త్ ఎఫెక్ట్ అయితే మనం ఇంతకాలం పడ్డ శ్రమంతా కూడా వేస్ట్ అయిపోతుందండి. కాబట్టి ఇకపైన ఐ మీన్ మీకు ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా 15 డేస్ అరౌండ్‌గా టైం ఉందండి. సో, కాబట్టి ఈ 15 డేస్‌లో మీరు ఔట్‌సైడ్ ఫుడ్‌ని అవాయిడ్ చేయండి. సోషల్ మీడియా దగ్గరికి వెళ్ళకండి. ఇంకా వేరే అన్‌వాంటెడ్ వర్క్స్ అన్నీ కూడా పెండింగ్‌లో పెట్టేసుకోండి. పోస్ట్‌పోన్ చేసుకోండి. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాటిని యాక్టివేట్ చేసుకోండి. యెస్. ఈ విధంగా చేయడానికి మీరు ప్లాన్ చేయండి. ఇక ఇందులో ముఖ్యంగా ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్‌ని అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఈ ఔట్‌సైడ్ ఫుడ్ ఇవన్నీ పక్కకెడితే కాసేపు, ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు నైట్ ఔట్స్ ఎక్కువ చేస్తుంటారండి. ఇంతకుముందు కూడా యూజ్ చేసే పాయింట్ మళ్ళొకసారి చెప్తున్నాను. అంటే వాళ్ళు ఏదో నైట్ మొత్తం చదివేద్దాం అన్నట్టు, ఒకే రోజులో మొత్తం చదివేద్దాం అన్నట్టు ఫీల్ అయ్యి, బుక్స్ తీసుకొని, మెటీరియల్ తీసుకొని డిఫరెంట్ మెటీరియల్ పెట్టుకొని నైట్ 1, 2, 3 వరకు కూడా చదువుతుంటారు. యెస్. 3కి చదువుకొని, 3కి పడుకొని, ఒకడు 10కి లేస్తాడు, ఒకడు 11కి లేస్తాడు. అది వేరే విషయం అనుకో. బట్ వాటెవర్ రెగ్యులర్‌గా మనకు 6 అవర్స్ నిద్ర సరిపోతుంది కదండీ! ఖచ్చితంగా ఈ 6 అవర్స్‌ని నిద్రకి స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. యెస్. ఎందుకంటే నిద్ర లేకపోవడం వల్ల కూడా మనకి ఏందైతే హెడేక్ రావడం గాని, బాడీ అన్‌ఈజీగా ఉండడం గాని, మనం నేర్చుకున్నటువంటి క్వెషన్‌లకి ఆన్సర్స్ కూడా ఆ టైంలో రాకపోవచ్చండి కొన్ని సార్లు. యెస్. ఇలాంటివి జరుగుతుందండి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటివి చేయొద్దండి. హెల్త్‌ను ఈ టైంలో చాలా ప్రొటెక్ట్ చేసుకోవడం చాలా అవసరం అండి. ప్రతి స్టూడెంట్‌కి అవసరం. యెస్.
వన్స్ మీ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మీరు బిర్యానీ తింటారా, పానీపూరి తింటారా, బేకరీ ఐటెమ్స్ తింటారా, అది మీ ఇష్టం అండి. ఇది ఇందులో మీరు నేను చెప్పినటువంటి పాయింట్ క్యాచ్ చేసుకొని చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది. ఇక నా పర్సనల్‌గా ఇంకొక సజెషన్ ఏంటంటే, బాయ్స్‌కి ఎస్పెషల్‌గా ఇది అప్లికేబుల్. ఎట్టి పరిస్థితిలో మీరు టూ వీలర్స్ యూజ్ చేయొద్దండి. ఎందుకంటే టూ వీలర్స్ యూజ్ చేయకపోవడం మంచిది. చేస్తే ఏమైతుందంటే అనుకోకుండా వెళ్తున్నప్పుడు స్కిడ్ అయ్యి కింద పడిపోవడము, లేదంటే మనం ఎవరికైనా తగిలించడం, లేకపోతే ఎదుటి వ్యక్తి మనకొచ్చి తగిలించడం. దీనివల్ల మనం కొంచెం డిస్టర్బెన్స్ అవుతాం. ఒకవేళ అనుకోకుండా రైట్ హ్యాండే ఏమన్నా డ్యామేజ్ అయింది అనుకోండి, బ్రేక్ అయిందనుకోండి, ఎగ్జామ్స్ రాయడానికి కూడా అవకాశాలు ఉండవు. ఎందుకంటే మనం బాయ్స్ చాలా మంది ఇంటర్మీడియేట్ బాయ్స్ ఏం చేస్తారు, స్టంటులు వేస్తుంటారు బైకులు. యెస్, అలాంటి వారి కోసం నా యొక్క పర్సనల్ సజెషన్, టూ వీలర్స్‌ని మీరు ప్రస్తుతం అవాయిడ్ చేయండి. ఎగ్జామ్ సెంటర్‌కి వెళ్ళడం అనేది మీ పేరెంట్స్ సపోర్ట్‌తో కానీ, లేదంటే కాలేజ్ నుంచి వెళ్తున్నటువంటి వెహికల్స్ ఉంటే వాటి సపోర్ట్‌తో గాని మీరు వెళ్ళడానికి ట్రై చేయండి. యెస్, ఇవండి ముఖ్యంగా ఈ పాయింట్స్‌ని మీరు గుర్తుంచుకొని ఎగ్జామ్‌కైతే ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి స్కోర్‌ని మీరు సాధిస్తారు. అందులో నో డౌట్ ఎట్ ఆల్. యెస్. ఓకే అండి. అర్థమైంది కదా! వాటెవర్ మా వీడియోని ఇంతసేపు ఓపికతో విన్నందుకు మీ అందరికీ కూడా థాంక్స్. దెన్ ఫైనల్‌గా నా తరపు నుంచి, మా ఛానల్ టీమ్ తరపు నుంచి మీ అందరికీ ఆల్ ది బెస్ట్. ఓకే. రైట్. థాంక్ యూ.